నమస్తే. లోక్సభ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. రాష్ట్రంలో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు విమర్శలు ప్రతిపక్షలు చేసుకుంటున్నాయి. సో కేటీఆర్ కూడా కాంగ్రెస్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు. మరి బీజేపీ ప్లాన్ ఏంటి లోక్సభ ఎన్నికల్లో? ఒకసారి డిస్కస్ చేద్దాం. రఘునందరావు గారు ఉన్నారు నాతో పాటు, మాజీ ఎమ్మెల్యే దుబ్బాక నుంచి. అన్న నమస్తే. ఏంటి రఘునందన్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి. పార్టీ ప్లానే రఘునందన్ ప్లాన్. పార్టీ ఏం చెప్తే చేస్తాం. అంటే గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో మీ ఓటమి వచ్చింది. సో ఈసారి ఏం ప్లాన్ చేస్తుంది ప్రత్యేకంగా? ఈసారి గెలిస్తేందుకు ప్లాన్ చేస్తాం. మోడీ గారు రామ మందిరం, తెలంగాణ, బీఆర్ఎస్ కి ఎందుకు ఓటేయాలనేటువంటి ప్రశ్న తెలంగాణ సమాజం ముందు ఉంచుతా ఉన్నాం. ఏం చేస్తుంది బీఆర్ఎస్ గెలిచి? బీఆర్ఎస్ కి ఒక్కోటి వేసినా కానీ అది మూసిలేసినట్టు అనేటువంటి విషయాన్ని తెలంగాణ సమాజం ముందు ఉంచుతా ఉన్నాం. నేను ఏదో కోపంతోటో బాధతోటో లేదా అహంకారంతో మాట్లాడతలేదు. వాస్తవాల్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. తెలంగాణలో ఉన్నటువంటి 17 స్థానాలలో బీఆర్ఎస్ ఒకటో రెండో సగమో సీట్లు గెలిస్తే ఏం చేస్తారు? ఈ గెలిచిన ఎంపీలు ఎక్కడికి పోతారు? ఏం చేయాలి? ఒకరో ఇతరో గెలిస్తే ఏం చేస్తారు? పోనీ 17 బీఆర్ఎస్ గెలిచినా ఏం చేస్తారు ఈ 17 మంది ఎంపీలు? కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మూడోసారి అబ్జల్యూట్ మెజార్టీతో ప్రతిపక్షాలకు అందనంత ఊహకు అందనంత గొప్పగా 350 పైచిలకి స్థానాలు గెలిచి అధికారంలోకి రాబోతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. పొరపాటున మీరు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఏమొస్తుంది? ఆ ఎంపీ పోయి ఏం చేయాలి? ఒక్కడు పోయి 545 మందిలో ఏం చేస్తాడు? ఎటు దిక్కు చూస్తాడు? ఏం అర్థమవుతుంది ఆయన? కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ వాళ్ళ ఆరోపణలు ఏంటంటే, వాళ్ళ విమర్శలు ఏంటంటే, లోక్సభ ఎన్నికల వేళ రామ మందిర నిర్మాణం ఏంది, అసలు గుడి పూర్తి కాకుండా ప్రాణ ప్రతిష్ఠ ఎట్లా చేస్తారు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు వాటికి? ఇప్పుడు అది ఎవరు మాట్లాడారో నాకు తెలియదు. కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా. సరే, గుడి పూర్తి అయిందా లేదా అయోధ్యకు వస్తే తెలుస్తుంది. ట్రస్ట్ వచ్చి ఇన్విటేషన్ ఇచ్చింది. మీరు అక్కడికి వచ్చి చూసేందుకు ఓపిక లేదు మీకు. కన్నుండి చూడలేని కబోదులు మీరు. పూజ ఎవరు చేయాలనేది కాంగ్రెస్ వాళ్ళు చెప్తే వేయాలా? బాబు వాళ్ళు చెప్తే వేస్తారా? ఈ దేశంలో ఉన్నటువంటి వేద పండితులు నిర్ణయించినటువంటి ఒక ముహూర్తానికి రామ మందిరంలో రాముని విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. నువ్వు దేవునే నమ్మనోనివి, మీకు దేవునితోనే సంబంధం లేని వాళ్ళు మీరు, హిందువుల మనోభావాల్ని గౌరవించని వాళ్ళు మీరు వచ్చి కొత్తగా రామ మందిరం ఇయ్యాల కట్టినావా? రామ మందిరం 5 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి ఒక పోరాట క్రమానికి ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు భారత ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ లో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దాన్ని ఫెసిలిటేట్ చేసి అక్కడ ఉన్నటువంటి ట్రస్ట్ ద్వారా రామ మందిర నిర్మాణం పూర్తి అయ్యేందుకు మేము సహకరించినాం. పూర్తయిన రామ మందిరం ఓపెనింగ్ మిమ్మల్ని కూడా రమ్మని పిలిచిర్రు, కమ్యూనిస్టులను కూడా రమ్మని పిలిచిర్రు. వచ్చి చూడని ఉంటారు అక్కడ గుడి పని అయిందా కాలేదా అనేది చూసి మాట్లాడుతున్నారు. మల్లికార్జున ఖర్గే అంటున్నాడు, మూడోసారి మోడీ గెలిస్తే రష్యా ప్రెసిడెంట్ పుతిన్ లాగా అయిపోతుంది, మళ్ళీ ఇక మోడీని జీవితాంతం ఉన్నన్ని రోజులు మోడీని పాలిస్తాడు, ఇలాంటి విమర్శలు చేస్తున్నారు. కరెక్ట్ అయిపోయింది కదా. మోడీ గారు ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీ డబుల్ డిజిట్ లోనే ఉంటది. అంటే చట్టాన్ని చేతిలో తీసుకొని మొత్తం జీవితం ఉన్నంత కాలం మీరే ఉంటారా? అది మీకు అర్థం కావాల్సింది, ఖర్గేకు మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగం ప్రకారం భారత రాజ్యాంగానికి లోబడి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు పెడతాం. ప్రజలు మా దిక్కే ఉన్నారు. ఒకసారి మాకే వేసిర్రు, రెండోసారి మాకే వేసిర్రు, మూడోసారి మాకే వేస్తారు, 4వసారి కూడా మాకే వేస్తారు. కాబట్టి ఖర్గే గారు ఏం చెప్తున్నారంటే, కాంగ్రెస్ అనేటువంటి సమూహం లేదా ఇండియా అనేటువంటి కూటమి ముక్కలు అయిపోయింది, ఇక మాతో కొట్లాడు చేత కాదు, తట్టాపార కింద పెట్టి మళ్ళీ మోడీ గారికి ఇచ్చిపోతామని చెప్తున్నాడు. 4వసారి కూడా ఎన్నికలు వస్తే 5 ఏళ్ల తర్వాత మళ్ళీ మేమే గెలుస్తాం. మేము మంచి చేసి గెలుస్తాం, కానీ మీలాగా ఆర్టికల్ 370, ఆర్టికల్ 356 ఉపయోగించో, రాష్ట్రపతి పాలన పెట్టో అడ్డదారులో అధికారాన్ని కొనసాగించుకోవాలనుకుంటలేదు. మేము భారత రాజ్యాంగం ఏ పద్ధతులను అయితే నిర్దేశించిందో ఆ పద్ధతుల ప్రకారమే ఎన్నికలలో పోటీ చేస్తాం. ఆ పద్ధతుల ప్రకారమే భారతీయ జనతా పార్టీ 1, 2, 3, 4, 5 గుజరాత్లో ఎట్లయితే 7 సార్లు గెలిచినామో అట్లా ఈ దేశాన్ని కూడా గెలుస్తాం. కేటీఆర్ ఏందన్నా మాట్లాడితే అంటే కాంగ్రెస్ మీద మాట్లాడుతున్నాడు, కాంగ్రెస్ వాళ్ళ ప్రస్తావన తీసుకున్నతో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు. బీజేపీ ప్రస్తావన తీసుకురావట్లేదు, బీజేపీ గురించి మాట్లాడట్లేదు. ఎందుకు ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? అది ఆయన్ని అడిగితే బాగుంటది. ఎందుకంటే ఒకసారి మోడీ గారి గురించి, భారత ప్రధాని గురించి అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు అవాకులు చవాకులు వేలేండు. బహుశా ఎవరైనా చెప్పి ఉంటారు నీలాంటి మిత్రులు, అన్న ఆయన గురించి మాట్లాడకు, అది ఆకాశం, నువ్వు కింద ఉన్నావు, భూమి మీద ఉన్నావు, పైకి ఉమ్మేస్తే నీ ముఖం మీద పడుతుందని ఎవరైనా సలహా ఇచ్చి ఉంటారు నీలాంటి మిత్రులు. అందుకని మాట్లాడి బంద్ చేసిండు. దానికి నేనేం చేస్తా అన్న, ఆల్రెడీ ఒకసారి మాట్లాడి కర్ర కాల్చి మాత పెట్టిరు ప్రజలు. మళ్ళీసారి మాట్లాడితే సిరిసిల్ల కూడా పోతుందేమనే భయానికి మాట్లాడతలేడేమో. మెదక్ లోక్సభ బరిలో ఉండబోతున్నారా రఘునందన్ రావు? పార్టీ ఎవరికి బీఫామ్ ఇస్తే వాళ్ళు బరిలో ఉంటారు. మీరు ఇంతకు ముందు లాస్ట్ ఇంటర్వ్యూలు కూడా చెప్పారు నాతో,
మెదక్ లోక్సభ బరిలో నేనే ఉండబోతున్నా, నేనే ఖచ్చితంగా ఉండబోతున్నా అని చెప్పారు చెప్పలేదు, నాతో. నేనే ఉండబోతున్నా అని చెప్పలేదు. అదే మీతో ఉన్న పంచాయతీ అదే. 2019 పార్లమెంట్ ఎన్నికలలో రఘునందన్ రావు మెదక్ పార్లమెంట్ నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినాను. 2 లక్షల పైచీలు కోట్లు తెచ్చుకున్నాను. పార్టీ అవకాశం ఇస్తే మళ్ళీ మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తా అని చెప్పిన. ఇప్పుడు కూడా ఆ మాట కట్టుబడి ఉంది. సో ఆశిస్తున్నారు కదా మీరు అయితే? ఆశించడంలో తప్పు లేదు కదా. మనిషి బతికేదే రెండింటి కోసం, ఆ, ఒకటి ఆశ, రెండు అవసరం. నేను ఆశాజీవిని, రేపు ఇంకేదో మంచి జరుగుతుందని ఆశపడుతున్నాను. పార్టీ ఇస్తే పోటీ చేస్తాం. ఇప్పుడు ఈ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గాలి, కాంగ్రెస్ వేవ్ ఇదంతా పనిచేయదంటారా? కనుకే చెప్పిండు కదా, 3వ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవుతున్నాడు, ఇక దేశంలో భవిష్యత్తులో ఎన్నికలే ఉన్నాయని. ఆ, అది వాస్తవం అన్న. ఆయన బాధతో చెప్పలేదు, వాస్తవాన్ని ప్రజల ముందు ఉంచడానికి ప్రయత్నం చేసిండు. ఒకసారి కొట్లాడితే 43 వచ్చినాయి, రెండోసారి కొట్లాడితే 53 వచ్చినాయి, మూడోసారి కొట్లాడితే 63 వస్తాయి. ఇక మేము 3 అంకెలకు వచ్చేటట్లేము. రాక రాక నాకు అధ్యక్ష పదవి వచ్చింది, నేను రిటైర్డ్ అయిపోతున్నా అనే ఆవేదన నుంచి ఆయన వచ్చిన మాటలు తప్ప, we will never cross the limitations given by the Indian Constitution. భారత రాజ్యాంగ పరిధికి లోబడే ఎన్నికలు నిర్వహిస్తాం. ఆ ఎన్నికలలో ప్రజల మన్ననలు పొంది 3వ సారి కాదు 30వ సారి కూడా మేమే గెలుస్తాం, మంచి చేస్తున్నాం కాబట్టి. బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ పోయి రేవంత్ ని కలుస్తున్నారు. ఈ రాజకీయ పరిణామాలు చూస్తుంటే రఘునందన్ రావు ఏమనుకుంటున్నాడు, ఎట్లా అనిపిస్తుంది మీకు అసలు? నీవు నేర్పిన విద్యయే కదా నీరజాక్ష అని ఆ, పెద్ద మనుషుల మాట చెప్తారు. ఉమ్. ఇంకో మాట కూడా చెప్తారు, చర్యకి ప్రతిచర్య ఉంటది అంటారా? ఎట్లా? కాదు కాదు, చెరపకురా చెడదు అని చెప్తారు. ఆ, వాళ్ళు 19 మంది గెలిచినప్పుడు అలాగే ఒక్కొక్కరిని పిలిచి, అప్పుడొకరిని పిలిచి కండువా కప్పి 12 మంది జమ అయినాక హోల్సేల్నాక కాంగ్రెస్ ఎల్పీ లీడర్ నే తెచ్చుకొని నువ్వు ఎట్లయితే కలుపుకున్నావో, నువ్వు చేసిన పనికి మళ్ళీ నీకు రియాక్షన్ వస్తది కదా. భగవద్గీతలో కర్మ సిద్ధాంతంలో చెప్తాడు శ్రీకృష్ణుడు ఏమని, నువ్వు సమాజానికి ఏది ఇస్తే తిరిగి సమాజానికి నీకు అదే ఇస్తది అని. నువ్వు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు అధికారంలో ఉండి ఏం చేసినావో వారి మళ్ళీ అది నీకే రిటర్న్ వస్తుంది అనేది చంద్రశేఖరరావు గారి కుటుంబ సభ్యులకి అర్థమైతే బాగుంటుంది. సో 2 నేషనల్ పార్టీలు ఎక్కడ కలిసిన పరిస్థితుల్లో ఎక్కడ కూడా లేవు. కేటీఆర్ మాట్లాడితే బీజేపీ కాంగ్రెస్ కలిసిపోతాయి, లోక్సభ ఎన్నికల్లో మద్దతు ఉండే, దాని తర్వాత తెలంగాణలో వీళ్ళిద్దరు కలిసిపోతారు. 2 నేషనల్ పార్టీలు ఎక్కడ కలిసిన దాఖలాలు లేవు. సో మీరు ఎట్లా చూస్తారు దీన్ని? ఆయన మాట్లాడుతున్నాడు. అంటే రాజకీయాల మీద అవగాహన ఉండాలన్న, రాజకీయాలు మాట్లాడాలంటే రాజకీయాల మీద అవగాహన ఉండాలి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఈ దేశంలో ఎవరినైనా అడుగు, కాంగ్రెస్ బీజేపీ కలిసి పోటీ చేసినాయని ఎవరైనా చెప్తారా? అర్థం లేని మాటలు, అనాలోచిత మాటలు, అహంకారపూరిత మాటలు, అకల్ లేని మాటలు తప్ప ఇంకొకటి కాదు. అధికారం కోల్పోయినామని మతి భ్రమించి పిచ్చి పిచ్చి వరుతా ఉన్నాడు కేటీఆర్ అనేటోడు. 2 రోజులైతే తీసుకుపోయి ఎర్రగడ్డలు జాయిన్ చేయాల్సి వస్తుంది ఇట్లే అరుస్తే. ఎక్కడన్నా కాంగ్రెస్ బీజేపీ కలిసి పోటీ చేస్తాయా? ఏమైనా ఉందా అసలు నీకు బుర్ర? రాజకీయాల మీద ఏమైనా అవగాహన ఉందా? అండర్స్టాండింగ్ ఏంది? అండర్స్టాండింగ్ నువ్వు అండర్స్టాండింగ్ పెట్టుకుంటావు, మీ నాయన అండర్స్టాండింగ్ పెట్టుకుంటాడు, మీ జీవితమే అండర్స్టాండింగ్. మీరు అండర్స్టాండింగ్ లేకుండా ఎప్పుడు కొట్లాడేందుకు మీకు ధైర్యం లేదు అసలు. బేసికల్ గా మీరు వచ్చి కాంగ్రెస్ బీజేపీ కలిసి పోటీ చేస్తాయి, ఏమైనా ఉందా నీకు అవగాహన? ఎక్కడైనా కలిసి పోటీ చేసినాయా? నీ అహంకారాన్ని దించాలనుకున్నప్పుడు ప్రజలు కొన్ని చోట్ల కాంగ్రెస్ కోటేసారు, కొన్ని చోట్ల బీజేపీ కోటేసారు. అయితే దాని అర్థం కాంగ్రెస్ బీజేపీ కలిసి పోటీ చేసినట్ట? నీకు నిజంగా ఉంటే ఇట్లాంటి మాటలు మాట్లాడడం మానేసుకో. ఏదో ప్రతిపక్షంలో ఇచ్చినాం కదా అని పేపర్లో ఫస్ట్ పేజీలో రోజున బొమ్మ కనబడాలని పిచ్చి కుక్కలాగా ఏది పడితే అది అరవకు. అట్లా అరిసిన వాళ్ళందరూ శంకరగిరి మాన్యాలకు పోయి నువ్వు కూడా అడిగేపోతావు. సో మీరు యాక్షన్ ప్లాన్ రెడీ చేసిరంటే రఘునందన్ రావు గారు లోక్సభ బరిలో ఉండబోతున్నాడు, గెలుస్తా అని కూడా ధీమా చేశారు లాస్ట్ ఇంటర్వ్యూలో. బలంగా నమ్ముతున్నారా? నేను చాలా స్పష్టంగా చెప్తా, నేను యుద్ధం నేను గెలుస్తా అని చెప్పి బరిలోకి దిగితేనే నేను యుద్ధం గెలుస్తా. ఎగ్జాక్ట్లీ. నేను నీలాగా ఇంకొకరిలాగా వీక్ గా గెలుస్తా అంటావా, కేసీఆర్ వస్తే గెలుస్తా అంటావా అని అంటే నువ్వు గెలువు అక్కడే సగం చచ్చిపోయినాడు అవుతాడు. నేను అట్లాంటి కాదు. కేసీఆర్ కాకపోతే ఆయన తాత వచ్చినా నేను కొట్లాడతాను, నీకు చెప్పినా, అప్పుడు చెప్పినా, ఇప్పుడు చెప్పినా, రేపు కూడా చెప్తున్నా. కేసీఆర్ వచ్చినా, కేటీఆర్ వచ్చినా, హరీష్ వచ్చినా, 5గురు కలిసి వచ్చినా కొట్లాడతా అని చెప్తా ఉన్నా. నేను దాని గురించి నేనేం బాధపడను. నేను ఎందుకంటే నా ఫేట్ ఆల్రెడీ రాసి పంపించింది దేవుడు. దాన్ని కేసీఆర్ కేటీఆర్ ఇంకెవడో మారుస్తాడని నేను అనుకో. రేవంత్ ని ఏక్నాథ్ షిండేతో పోలుస్తున్నాడు కేటీఆర్. బీజేపీలోకి ఎమ్మెల్యేలకు గెలిచిన ఎమ్మెల్యేలను తీసుకుని బీజేపీలోకి పోయినా ఆశ్చర్యం లేదు. మిమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నాడు? అది ఆ ప్రశ్న కేటీఆర్ని అడిగితే బాగుంటుంది. నేను చెప్తాను కదా, అధికారం పోయిందనే బాధలో ఆయనకి మతి భ్రమించి ఏది మాట్లాడితే అది మాట్లాడుతూ ఉన్నాడు. అట్లా అది మనం ఆయన పరిస్థితిని పాపం జాలిపడాలి. మనం ముంగట వెనక పోలీసు వాళ్ళు లేక ఎస్కార్ట్ లేక పిచ్చోడు అయిపోతున్నాడు ఒకడు ఉండేసరికి. అప్పుడు రోజు పొద్దుగలైతే కనబడోడలే నమస్తే పెడుతుండే. ఇప్పుడు కేటీఆర్ పోతుండే సిరిసిల్లలో కూడా ఎవరు వాళ్ళకి ఇస్తలేరు ఆయన. అంది బాధ అయింది. ఫైట్ ఎవరెవరికి ఉండబోతుంది ఫైట్ లోక్సభ ఎన్నికల్లో? మీకు కాంగ్రెస్ గా, మీకు బీఆర్ఎస్? బీఆర్ఎస్ ఎక్కడుందన్న? మళ్ళీ బీఆర్ఎస్ అంటావు? ఎందుకు వేయాలి బీఆర్ఎస్ కోటు?
ఇప్పుడు గెలిచిన 39లో 26 పోతురు అన్న, రేపో మాపో పోతురు. ఆ. మొత్తం బీఆర్ఎస్ ఎల్పీని ఎత్తుకపోతారు వాళ్ళు. 26 మంది ఎమ్మెల్యేలు పోతూ మొత్తం బీఆర్ఎస్ ఎల్పీని అంటే తీసుకుపోయి ఎట్లా ఏ విధంగా చెప్తున్నారు మీరు వెళ్తున్నారా అని ఇంత ఖచ్చితంగా చెప్తున్నారు ఎందుకు ఎట్లా చెప్తున్నారు మీరు? రోజు పేపర్ చదివిన ఎవరికైనా అర్థమవుతున్న మాట కదా. మొన్న 40 నియోజకవర్గాల అభివృద్ధి కోసం పోయి కలుస్తున్నా అని సేమ్ చెప్తున్నారు. చంద్రశేఖరరావు గారి దగ్గర కలిసినప్పుడు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అదే చెప్పారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మోడీని కలిసిన అట్లా మోడీతో కలిసినట్టు కాదు కదా. ఈ పోలికకి ఏమైనా ఉందా అన్న? 7వ తరగతి చదివినోడు పీజీ ఎంట్రన్స్ కి వచ్చినట్టు ఉంది ఈ పోలిక. థ్యాంక్ యూ. సో ఎన్ని సీట్లు టార్గెట్ 17. రావు గారు మీ 17 తెలంగాణలో 17, 17 దేశంలో 400. మళ్ళీ మోడీయే ఉండబోతున్నారా ప్రధానిగా? మార్పులు చేర్పులు ఏమైనా ప్రపంచంలో అడుగున్నా ఇక దేశం ఎందుకు, ప్రపంచంలో ఏ కార్నర్ కన్నా పోయి అడుగు. ఓకే. భారతదేశంలో ఎవరు అధికారంలోకి వస్తారని ఏ సర్వే ఏజెన్సీనని అడుగన్నా. ఆ, నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ సోలోగా 350 నుంచి 400 సీట్లు గెలిచి అధికారంలోకి వస్తారు. బీఆర్ఎస్ కనపడకుండా పోవడానికి తెలంగాణలో మీరే నా కారణం, అహంకారం, మీరు కాదా? వాళ్ళ అహంకారం. ఆ, సీఎనా మా పాత్ర మేము పోషించినాం, ఆ, మేము చెప్పాల్సింది చెప్పినాం జనకి. ఆ. జనం మమ్మల్ని నమ్మిండ్రు. వాళ్ళ పత్రాన్ని ప్రారంభించిందే దుబ్బాక. ఇక దాన్ని మళ్ళీ అడిగి ఎందుకు ఇచ్చేస్తారు? రాష్ట్రంలో బీఆర్ఎస్ ని లేకుండా చేయాలి, ఇదేనా టార్గెట్ మీది కాంగ్రెస్ నిజమేనా? ఇప్పుడు ఒక పార్టీని మేము లేకుండా చేస్తామని ఎవరన్నా అంటే తప్పన్న. ప్రజలు నిన్ను వద్దనుకుంటారు అంటున్నా, నీ అహంకారాన్ని వద్దనుకుంటారు ప్రజలు. గదెందుకు అర్థమైతలేదన్న నీకు? ఆ, భూమికి నువ్వు 3 అడుగులు లేవు, నువ్వు నీ పక్కన ఉన్నని పట్టుకుని వాడు 3 అడుగులు లేడంటే జనం ఏమనుకుంటారు అన్న? ఆ, అరే వీడు 4 అడుగులు ఉన్నాడా? నాకు తెలియక అడుగుతున్నా. ఇద్దరిని పక్క నిల్చోబెట్టి కొలువు, మా అంటే 2 ఇంచులు తేడా ఉంటే ఉంటది అంతే. ఆ. గదానికి వాడు 3 అడుగులు లేడా అంటాడు ఈయన. రేపు ఇంకోటి నిన్నడా ఆ మాట ఇప్పుడు బయటకు వచ్చి ఆటోలలో తిరుగుతున్నాడు కేటీఆర్, ఎట్లా చూడొచ్చు దీన్ని? నటిస్తున్నాడు ఆ? నటిస్తున్నాడు అంటే లోక్సభ ఎన్నికల కోసమా? అంతే. ఆ, లోక్సభ ఎన్నికల తర్వాత అమెరికా వారిపోతాడు కేటీఆర్, మళ్ళీ 5 ఏళ్ల దాకా రాడు. ఆ.